అయితే దీని సిమ్టమ్స్ ఏంటి అన్నప్పుడు ప్రతిదీ కూడా జ్వరం అండి. జ్వరము, దగ్గు, జలుబు ఇవి కామన్ సిమ్టమ్స్. అయితే దీంట్లో రెండు ప్రత్యేకమైన స్పెషల్ సిమ్టమ్స్ ఉన్నాయి. అందులో ఒకటేంటంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే మనకి ఇది సోకిన తర్వాత కన్ఫ్యూజ్ గా ఉండడం, తల తిరగతా ఉండడం, సరిగ్గా మాటలు కొహరెన్స్లుగా మాట్లాడలేకపోవడం, తర్వాత లాస్ ఆఫ్ కాగ్నిషన్ అంటే రీజనింగ్ అది తప్పుతుంది, మర్చిపోవడం, కాగ్నేటివ్ స్కిల్స్ మిస్ అవుతాయి. తర్వాత బ్రెయిన్ స్వెల్లింగ్ వస్తుంది, బ్రెయిన్ ఫిజికల్ గా. అట్లాగే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. మనకి చేతులు కాళ్ళు కూడా కరెక్ట్ గా పని చేయలేకపోవడం, పక్షవాతం లాగా కూడా అయిపోవడం అనేది సివియర్ గా జరుగుతాయి. అది కాకుండా రెండవ సిమ్టమ్ ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. మామూలుగా ARDS అంటారు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. అంటే న్యూమోనియా లాంటి ఒక జబ్బు రావడం, తర్వాత ఫెయింట్ అంటే ఫ్యాటిక్ వచ్చేయడం, ఊపిరి ఆడకపోవడం, ఆక్సిజన్ అందకపోవడం, ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా ఈ నిఫా వైరస్ వల్ల వస్తాయి. అయితే దీనికి వైద్యం పరిస్థితి చూసుకున్నప్పుడు వ్యాక్సిన్ లేదండి, దీనికి ఫిక్స్డ్ డ్రగ్ అంటూ ఏం లేదు. ఓన్లీ ఆస్ట్రేలియాలో M102.4 అనే ఒక డ్రగ్ ని ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేస్తున్నారు. అంత తప్ప దీనికి ఇప్పటి వరకు ప్రూవన్ డ్రగ్ అనేదే లేదనమాట. మరి ఏం చేస్తారంటే సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ లేదా సపోర్టివ్ కేర్ అంటారు. సపోర్టివ్ కేర్ అంటే ఈ జబ్బులు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గడానికి. ఇప్పుడు రెస్పిరేటరీ బాగాలేదు, ఆక్సిజన్ పెడతారు. బ్రెయిన్ ఫంక్షన్ బాగాలేదు, దానికి సంబంధించి బ్రెయిన్ ప్రెజర్ ని తగ్గించడానికి చేస్తారు, ఐసీయూలో పెడతారు. వెంటిలేషన్ లో ఊపిరి అందకపోయినప్పుడు ఆర్టిఫిషియల్ ఊపిరిని అందించడం, లంగ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు అట్లాగే ఫ్లూయిడ్స్ ఇస్తారు. ఇవి చేస్తారు తప్ప దానికి అక్యురేట్ గా ట్రీట్మెంట్ అనేది ఒక వ్యాక్సినేషన్ కానీ డ్రగ్ కానీ ఇప్పటి వరకు లేదు. సో అందువల్ల ఇది మేజర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇది ఒక కారణం అన్నమాట. అయితే దీన్ని రాకుండా చేయాలంటే ఏంటి, వ్యక్తులుగా మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు మనం ఇట్లాగా రాలిన పండ్లను తినడం ముందు ఆపేయాలి. ఎక్కడైనా ఇప్పుడు దారిలో పోతుంటే నేరేడు పళ్ళు దొరుకుతాయి, తింటారు, అలాంటివి ఆపేయాలి. ఉడతలు కొట్టాయో బ్యాట్ కొట్టిందో మనకి తెలియదు, గబ్బిలం కొట్టిందో తెలియదు. ఆ ఉడతకి ఏమన్నా నిపా వైరస్ ఉంటే అది పండు నుంచి వస్తుంది. కాబట్టి బాగా కడుక్కొని, అంటే కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టి బాగా కడుక్కోవాలి పళ్ళు, బయట నుంచి తెచ్చినా కూడా, ఎందుకంటే అవి మిక్స్ అయిపోయి ఉండొచ్చు. సో కాబట్టి పళ్ళు, ముఖ్యంగా పళ్ళు తినేవాళ్ళు క్లియర్ గా కడుక్కోవాలి. పళ్ళే కాకుండా కూరగాయలు కూడా నీట్ గా అంటే మనం కోవిడ్ అప్పుడు ఏమేమి చేసామో అవన్నీ చేయాలి. కోవిడ్ అప్పుడు మనం చేసాం, మళ్ళీ మామూలు అయిపోయినాం. ఇప్పుడు ఇవాళ ఎవరు కడుక్కోవడం లేదు, ఏమి పాటించడం కదా, అది అంటే అలవాటు చేసుకోవాలి. తర్వాత ఫీవర్ గానీ న్యూరాలజికల్ గా మనకి డిస్టర్బెన్స్ గానీ ఏమన్నా ఇష్యూస్ ఇందాక చెప్పిన లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్ గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి, లేట్ చేయకూడదు అనమాట. అట్లాగే పబ్లిక్ హెల్త్ ప్రోటోకాల్ ఏవైతే ఉంటాయో, అంటే చేతులు కడుక్కోవడం, హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పుడు మాస్కులు వేసుకోవడం, పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు కూడా మాక్సిమం మాస్కులు వాడడం, ఇవన్నీ కూడా కోవిడ్ అప్పుడు మనకి హెల్త్ ప్రోటోకాల్స్ ఏవే ఉన్నాయో అవన్నీ చేయాలి. ప్రభుత్వం కూడా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్, మిగతా రాష్ట్రాల్లో కూడా అప్రమత్తమయ్యాయి. పబ్లిక్ హెల్త్ సంబంధించిన పబ్లిక్ హెల్త్ కేర్ దీన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అంటే ముందుగా ఐడెంటిఫై చాలా ఇంపార్టెంట్. రెండవది ఇంపార్టెంట్ వచ్చి కాంటాక్ట్ ట్రేస్. అంటే మనకి సోకితే మనం ఎవరెవరిని కలిసాము ఏంటి అవన్నీ ట్రేస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. మూడవది ఐసోలేషన్ లో పెట్టడం ఇంపార్టెంట్. నాలుగవది సర్వైలెన్స్, వాళ్ళని నిఘాలో పెట్టడం. ఐదవది కమ్యూనిటీ మానిటరింగ్, స్ప్రెడ్ కాకుండా. అంటే ఈ వ్యక్తి ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళారా, పెళ్లిళ్ళకో ఇంకో దానికి వెళ్ళారా, అవి డేంజర్ అన్నమాట. సో నిపా వైరస్ స్ప్రెడ్ ఏమో అంత వేగంగా అవ్వదు, కానీ అయితే మాత్రం అది ప్రమాదం మామూలుగా ఉండదు. సో అందుకని దీన్ని స్ప్రెడ్ లెస్ కిల్ మోర్ అని చెప్తున్నారు. సో WHO కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సార్ ఇప్పుడు అంటే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికైతే కనిపించలేదు, కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన వాళ్ళు కేరళకి వెళ్తారు, వెస్ట్ బెంగాల్కి వెళ్తారు, టూరిజం ఉంటది.
కాబట్టి రాదని చెప్పే అవకాశం లేదు. ఇప్పుడైతే ఆ 2 రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే సౌత్కి కూడా వచ్చాయి. ఎందుకంటే కేరళకి సౌత్ ఇండియాకి దగ్గర సంబంధం కాబట్టి అవును. వెస్ట్ బెంగాల్ కన్నా తక్కువ వెళ్ళొచ్చేమో కానీ కేరళకి కేరళకి రెగ్యులర్ గా టూరిజం వెళ్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ జాగ్రత్తగా పాటించడం. జాగ్రత్త తీసుకొని ఉండడం అనేది అవసరం. థ్యాంక్ యూ.